హలో అండి. బాగున్నారా? ఈ విధంగా చెక్కలు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. చెక్కలు రెగ్యులర్‌గా చేసినట్టు బియ్యపు పిండితో కాదండి, గోధుమ పిండితో చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి. చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో. 2 కప్పులు గోధుమ పిండితో నాకు ఇన్ని చెక్కలొచ్చాయండి. చెక్కల రెసిపీ చూపిస్తానని మెంతికూర చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? మనం మెంతికూర చెక్కలు చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సీజన్‌లో మనకు మెంతికూర బాగా దొరుకుతుంది. ఇలాగ మెంతికూర చెక్కలు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నాకైతే చెట్లుకి వేసిన మెంతికూర ఉంది. దాంతో చేస్తున్నాను. మీరు బయట నుంచైనా తెచ్చుకొని వేసుకోండి. ఇదిగోండి ఇలాగ ఒక గుప్పుడంతా, ఒక చేత్తో ఇంత బండిల్లాగా వచ్చే అంత మెంతికూర వేస్తున్నాను నేను. ఇది మెంతికూర బాగా కడుక్కొని పెట్టుకోవాలి. చిన్న మెంతికూర యూస్ చేసుకున్నాను నేను ఇక్కడ. మీరు మామూలుగా పెద్ద కట్టలది యూస్ చేసేటట్టయితే, మామూలుగా బయట దొరికే కట్టలు యూస్ చేసేటట్టయితే ఓన్లీ ఆకులు మట్టుకే తీసుకోండి. ఇక్కడ నేను చిన్న మెంతికూర చిన్న కొమ్మలే ఉన్నాయి కాబట్టి చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. మీరు మటుకు పెద్ద పెద్దవి స్టెమ్స్ మటుకు వేసుకోవద్దు, రెసిపీ పాడైపోతుంది. ఇలాగ మీరు ఉత్తి ఆకులే తీసుకొని మెంతికూర మొత్తం ఇలా మెత్తగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసుకొని అందులో మెంతికూర కట్ చేసి వేస్తున్నాను. జస్ట్ ఇది 3-4 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే జస్ట్ మగ్గపెట్టుకుంటే చాలు. నీళ్ళు ఉప్పు ఏమీ వేయకండి. జస్ట్ ఇలాగా మగ్గపెట్టుకుంటే చాలు. మగ్గిపోయాక ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను. రెండు కప్పులు గోధుమ పిండి, ఇక్కడ అరకప్పు ఏమో ఉప్మా రవ్వ, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇక్కడ కొంచెం కారం, వాంపొడి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో మెంతికూర మొత్తం మన గోధుమ పిండికి పట్టేటట్టు ఇలా బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. నూనె ఇక్కడ చాలా హాట్గా ఉండాలి. చాలా వేడివేడి నూనె వేసుకోవాలి, పొగలు వచ్చేటట్టు. అప్పుడే మనకి చెక్కల్లోని క్రిస్పీగా వస్తాయి. ఇలా స్పూన్తో కలపండి, చేయి మటుకు పెట్టకండి. ఒకసారి స్పూన్తో కలిపాక కొంచెం చల్లారుతుంది ఇంతలోపు, అప్పుడు చేతితో బాగా పిసుక్కోండి. ఒకసారి నూనె పిండికి అంతా బాగా కలుపుకున్నాక అప్పుడు నీళ్ళు వేసి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను, కానీ నీళ్ళు మటుకు మొత్తం వేయకండి. కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకోండి. పిండి గట్టిగా ఉండాలి, లేకపోతే చెక్కలు గట్టిగా రావు. పిండి గట్టిగా ఉంటే చెక్కలు కూడా మనకి క్రిస్పీగా వస్తాయి, లేకపోతే చెక్కలు మెత్తబడిపోతాయి. ఇలా ఒక స్పూన్ నూనె వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలా వదిలేసేయండి. జస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత మనం చూడండి, మన పిండిలోని ఇంకొక స్పూన్ నూనె వేసుకొని ఒకసారి బాగా ఇలాగా పిసుక్కొని మెదాయించుకున్నాక కొంచెం బౌల్ అంతా పిండి తీసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేసుకోండి. చపాతీ కన్నా కొంచెం లావుగా ఉండాలి ఇది మనం చేసే చపాతీ. మనం ఇక్కడ పిండి నూనె ఏమి వేయవసరం లేదు. ఆల్రెడీ మనం నూనె వేసి పిండి కలిపాం కాబట్టి ఇక్కడ ఏం అతుక్కోకుండా చక్కగా ఈజీగా వచ్చేసింది. పిండి కూడా గట్టిగా కలుపుతాం కాబట్టి మనకి ఏం అతుక్కోదు. పొడి పిండి వేయని అవసరం లేదు. ఇక్కడ నేను స్పోర్క్ తోటి ఇలా కన్నాలు పెట్టుకుంటున్నాను. ఇది మటుకు కంపల్సరీగా పెట్టుకోవాలి, లేకపోతే మన చెక్కలల్లో పూరీలు అయిపోతాయి. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన షేప్ తోటి ఇలా కట్ చేసుకోండి. నేను గ్లాస్ తోటి ఇలా కట్ చేసుకుంటున్నాను.
చూసారా ఈజీగా వచ్చేస్తుంది. పిండి అసలు అతుక్కోదు. పిండి మటుకు గట్టిగా ఉండాలి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఇంత మందంగా ఉండాలి మనం చేసే చెక్కలు. ఇక్కడ వేడి నూనెలో వేస్తున్నాను. ఇది ఫ్రై చేయడం కూడా వేడి నూనెలోని వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు. అప్పుడే చెక్కలు బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఈ చెక్కలు నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతాయి అన్నమాట. అంత సాఫ్ట్గా ఉంటాయి, చాలా గుల్లగా వస్తాయి, బాగా ఉంటాయి టేస్ట్. ఇంకా మెంతికూర టేస్ట్ కూడా మీకు భలేగా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అబ్బా ఎలా చేశారు అనుకుంటారు, అంత బాగుంటాయి ఈ చెక్కలు. చూసారా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే మంచి క్రిస్పీగా వస్తాయి. ఈ రంగు వచ్చే వరకు వేపుకోవాలి మనము. కొంచెం తెల్లగా ఉన్నప్పుడు తీస్తే మెత్తగా ఉంటాయి అంతే. కొంచెం చల్లారాక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 15 days వరకు మనం తినచ్చు. ఈ చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఇలా ఇరుపుతుంటే ఎలాగ తెలిసిపోతుంది మనకి దాంట్లో ఉన్న గుల్ల అంతాను. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. ఇట్లాగంటే ఇట్లా ఇరుగుతున్నాయి, చాలా ఈజీగా ఇరుగుతాయి. ఈ చెక్కలను ఏ వయసు పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినగలుగుతారు. గట్టిగా ఉండవు, చాలా గుల్లగా ఉంటాయి. ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఇట్లాగా మెల్ట్ అయిపోతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.